కార్తీక పౌర్ణమి మహాపర్వదినం సందర్భంగా రత్నగిరి పోటెత్తింది. 2 లక్షల మంది భక్తులతో వైభవోపేతంగా స్వామివారి గిరి ప్రదక్షిణను నిర్వహించారు. అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రాంగణమంతా కిటకిటలాడింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో రామచంద్రమోహన్ పర్యవేక్షించారు. రాత్రి ఇచ్చిన వ్రతం టికెట్లు 1 గంట అర్ధరాత్రి సమయం దాటిన తరువాత వ్రతాలు ప్రారంభమయ్యాయి. మహిళలు రాతి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. 10,000 వ్రతాలు, నిత్య కళ్యాణాలు 17 వరకు జరిగాయని దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అతి వైభవంగా జరిగిందని వారు తెలిపారు. గిరి ప్రదక్షిణలో సుమారు 2 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువుదీరిన శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా విజయ శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు, పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. కార్తీక పౌర్ణమి రోజున ద్వారకా తిరుమల సమీపంలోని శేషాచల కొండపై శివాలయం సమీపంలో అటుగా వెళ్తున్న పాత్రికేయులకు 2 పడపాములు కలిసి సయ్యాటలాడటము కెమెరాకు చిక్కింది. సర్వసాధారణంగా త్రాచుపాములు కలిసి సయ్యాటలాడటం చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ పొడపాములు సయ్యాటలాడటం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. బాబు, స్ఫూర్తి న్యూస్, ద్వారకా తిరుమల. గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు తొరలో స్వయంభూలుగా వెలిసిన మద్దాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు స్వామివారికి 1 లక్ష తమలపాకులతో పూజను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రాతకాలాన వివిధ సేవలను నిర్వహించిన అనంతరము ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. తుని నియోజకవర్గం పరిధిలోని ఏబీ నగరం చుట్టుపక్కల గ్రామాల మధ్యలో నిర్మించిన అరవిందో లైఫ్స్ కర్మాగారం నుంచి వెలువడుతున్న కాలుష్యం అధికంగా వస్తోందని సుమారు 40 గ్రామాల ప్రజలు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ నుంచి వెలువడే కాలుష్యాన్ని వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. Please like, share, subscribe our channel.